నమస్తే మిత్రులారా. ఇండియా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్లో ఒక అధ్యాయాన్ని రాసుకుంది. జూన్ 12 మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా AI-171 గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుండి యూకేలోని ఘాట్విక్కి 242 మందితో బయలుదేరింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీంట్లో 200 మంది 30 ప్రయాణికులు, 12 మంది ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఉన్నారు. ఈ 230 మంది ప్యాసింజర్స్లో 169 ఇండియన్ నేషనల్స్, 57 బ్రిటిష్ నేషనల్స్, 7 పోర్చుగీస్, 1 కెనేడియన్ ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఇదే ఫ్లైట్లో ఉన్నాడు. రన్వే నెంబర్ 23 నుండి దాదాపు 3.5 కిలోమీటర్ల రన్వే పూర్తి చేసుకుని టేకాఫ్ అయిన ఫ్లైట్ 36 సెకండ్స్లోనే పైలట్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్కి మేడే సిగ్నల్ వచ్చింది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మా కంట్రోల్లో లేదు అని. 625 ఫీట్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘానీ నగర్ రెసిడెన్షియల్ ప్లేస్లో ఉన్న బైరామ్జీ జీజీబాయ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్ మీద కూలి పేలిపోయింది. ఇది ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్. 1,00,000 పైగా లీటర్ల ఫ్లూయల్ ఉన్న భయంకరమైన మంటలు చెలరేగి దాదాపు 275 మంది వరకు బాడీ ఐడెంటిఫై చేయలేనంత తీవ్రంగా కాలి చివరకు DNA టెస్ట్ చేసి బాడీస్ని ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి ఏర్పడింది. లంచ్ టైం కాబట్టి జూనియర్ డాక్టర్స్ అందరూ మెస్లో ఉండడంతో ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా మెస్లో లంచ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిందంటే కారణం పైలట్స్ కూడా కొత్త వాళ్ళేం కాదు. ఎయిర్ క్రాఫ్ట్ కమాండర్ సుమీత్ సబర్వాల్, ఇతనికి 8,200 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పైలట్ క్లైవ్ కుందర్, ఇతనికి 1100 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అన్యాయంగా 230 మందికి పైగా అమాయక ప్రజలు మంటలు కాలిపోవడానికి కారణం ఎవరు? ఈ ఘోర ఘటనకి బాధ్యులెవరు? ఎయిర్ ఇండియా యాజమాన్యమా, ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్ అయిన బోయింగ్ కంపెనీదా, లేక ఏవియేషన్ అథారిటీస్ అండ్ ఏజెన్సీస్దా? ఫ్లైట్ క్రాష్ అవ్వడం ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ని ఎయిర్ ఇండియాకి 2012లో డెలివరీ చేసింది బోయింగ్ కంపెనీ. మొదట్లో ట్రైనింగ్ పర్పస్ డొమెస్టిక్ రూట్స్లో నడిపిన ఈ ఫ్లైట్స్ తర్వాత ఇంటర్నేషనల్గా డిప్లాయ్ చేసిండ్రు. జూన్ 12 రోజున ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు డొమెస్టిక్ ప్యాసింజర్తో వచ్చిన ఈ ఫ్లైట్లో ఏసీ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేస్తలేదంటూ ఒక ప్యాసింజర్ సెల్ఫీ వీడియో కూడా షూట్ చేసిండు. అంటే ఫ్లైట్లో ఉన్న అంతమంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరు ఈ ఇష్యూ మీద క్రూకి కంప్లైంట్ చేయలేదా, లేదా చేసిన క్రూ పట్టించుకోలేదా? ఇట్లాంటి ఫ్లైట్ క్రాష్ కేసెస్లో మేజర్ రీజన్స్ ఇంజన్ ఫెయిల్యూర్ అవ్వడం, వెదర్ కండిషన్స్ బాగాలేకపోవడం, ఇంకా బర్డ్ హిట్ లాంటిది అయి ఉంటాయి. అంటే ఏదైనా పక్షి ఇంజన్కి తాకడం. కానీ జూన్ 12 మధ్యాహ్నం 1:38 సమయంలో వెదర్ కండిషన్స్ను చూస్తే హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. ఫ్లైట్ రాడార్ 24 రిపోర్ట్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్ ఏజెన్సీ ఆల్సో సజెస్టెడ్ దట్ ద వెదర్ కండిషన్స్ ఎట్ ద టైమ్ వర్ నాట్ ఎక్స్ట్రీమ్. ద టెంపరేచర్ వాజ్ 37 degrees Celsius. విజిబిలిటీ ఈజ్ 2 at 6,000 meters. అంటే 32 డిగ్రీల వాతావరణంలో 6 కిలోమీటర్ల వరకు స్లైట్ విజిబిలిటీ ఉంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్కి ప్రతికూల వాతావరణం అయితే లేదని క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఫ్లైట్ టేకాఫ్ టైంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది దెర్ ఈజ్ నో బర్డ్ హిట్. ఇప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న విజువల్స్ గమనిస్తే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఇంకా సీనియర్ పైలట్స్ నాలెడ్జ్ను బట్టి రన్వే పూర్తయి గాల్లోకి లేస్తున్న టైంలో ఫ్లైట్ వింగ్స్ కొద్దిగా బయటకి ఎక్స్పాండ్ అయ్యి 10 to 15 degrees టిల్ట్ అయ్యి ఇంకా స్లాట్ ఫ్లాప్ స్ట్రక్చర్లోకి వచ్చి కర్వ్ షేప్లోకి వస్తాయి. అదే టైంలో వీల్స్ కూడా లోపలికి వెళ్ళడంతో ఫ్లైట్కి ఎయిర్ లిఫ్ట్ దొరికి ఏరోడైనమిక్ పొజిషన్స్కి వెళ్తుంది. అప్పుడు టేక్ ఆఫ్ పర్ఫెక్ట్గా జరిగి ఫ్లైట్ సర్టెన్ ఆల్టిట్యూడ్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ వింగ్స్ రిట్రాక్ అవుతాయి. కానీ ఇక్కడ వింగ్స్ అలానే స్ట్రైట్గా ఉన్నాయి. దానివల్ల ఇలాంటి భారీ విమానాలకు ఎయిర్ లిఫ్ట్ చేయడం కష్టమవుతుంది. ఇంకా వీల్స్ కూడా లోపలికి వెళ్ళలేదు. ల్యాండింగ్ గేర్ అలానే ఉంది. దానివల్ల డ్రీమ్ లైనర్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్వియస్లీ ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్స్ కాబట్టి ప్యాసింజర్స్ వాళ్ళ లగేజ్ కూడా ఎక్కువ ఉండడంతో టేక్ ఆఫ్ టైంలో డ్రాగ్ ఫోర్స్ ఎక్కువై ఇంజన్స్ మీద ఎఫెక్ట్ పడి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు. కానీ 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడం అనేది చాలా అరుదు. ఇన్ కేస్ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కూడా ఇంకో ఇంజన్తో ఫ్లై అయ్యే విధంగా డిజైన్ చేయబడింది ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. క్రాషింగ్ టైంలో ర్యామ్ మేడ్ టర్బైన్ ఓపెన్ అయి బయటకు వచ్చిన విజువల్స్ కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఎయిర్ క్రాఫ్ట్ మెయిన్ ఇంజన్ పవర్ లాస్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ ఆర్ హైడ్రాలిక్ పవర్ని విండ్తో జనరేట్ చేస్తుంది ఈ ర్యాట్. అంటే ఫ్లైట్ 2 ఇంజన్స్ పనిచేయట్లేదు అని మనకు అర్థమవుతుంది. టేకాఫ్కి ముందు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చెక్లో ఏదైనా లోపం జరిగిందా, లేదా పైలట్స్ హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయా అనేది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB తేల్చాలి. ఈ క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ చెప్పింది ఏంటంటే ద క్రాష్డ్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ వాజ్ వెల్ మెయింటైన్డ్ విత్ ఇట్స్ లాస్ట్ మేజర్ చెక్ ఇన్ June 2023 and the next scheduled for December 25.
Both the aircraft engines were regularly monitored, showing no issues before the flight. మరి ప్రమాదం ఎలా జరిగింది? ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్సెస్ ఆర్ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్స్ అయిన ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లను రిట్రీవ్ చేసి పైలట్స్ కన్వర్జేషన్స్, ఎయిర్ స్పీడ్, ఆల్టిట్యూడ్ లాంటి టెక్నికాలిటీస్ అన్ని పరిశీలించి ప్రైమరీ రిపోర్ట్ డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ద ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లైట్ ఎక్కువగా కాలిపోవడంతో బ్లాక్ బాక్స్ నుండి డేటా ఇండియాలో రిట్రీవ్ చేయడం కష్టమని యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్లోని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ బోర్డుకి పంపించింది. ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే డీజీసీఏ ఆల్రెడీ ఎయిర్ ఇండియాని హెచ్చరించింది. 3 ఎయిర్ బసెస్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలాంటి ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయకుండా, ఎమర్జెన్సీ టైంలో ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ లేకుండా అని. దానికి ముందు మినిమం 3 టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పైలట్తో AI-171 ఫ్లైట్ నడిపించినందుకు జనవరి 29, 2025న ఎయిర్ ఇండియాకి 30 lakhs పెనాల్టీ కూడా వేసింది డీజీసీఏ. గత కొన్ని సంవత్సరాలుగా ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నా, ఎన్నోసార్లు హెచ్చరించిన ప్రమాదం జరిగి కొన్ని వందల ప్రాణాలు పోయేదాకా సీరియస్ యాక్షన్స్ తీసుకోలేదని కల్పిస్తుంది. 1996 నవంబర్ 12 ఢిల్లీ నుండి సౌదీ అరేబియాలోని దహరాన్ వెళ్తున్న బోయింగ్ 747 అయిన సౌదియా ఫ్లైట్ 763 మరియు కజకిస్తాన్ నుండి చిమ్కెన్ నుండి ఢిల్లీకి వస్తున్న ఇల్యూజన్ IL-76 అయిన కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907 వెస్ట్ ఢిల్లీకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చార్కి దాద్రి దగ్గర ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 2 విమానాల్లో కలిపి 349 పైగా చనిపోయినరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాషెస్లో ఒకటి. ఇలాంటి ప్రమాదాలకు కారణం చాలా సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ అయితే, కొన్ని కేసెస్లో ఎయిర్లైన్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, పైలట్ ఓవర్ టైం ఫ్లయింగ్ వల్ల హ్యూమన్ ఎర్రర్స్ కూడా జరగవచ్చు. ఇలాంటి వాటిని అరికట్టి ఆర్డర్లో పెట్టే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, AAI ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, AAIB ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లాంటి వ్యవస్థలు ఇంకా సఫిషియెంట్ స్టాఫ్తో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ చేసి ప్రమాదానికి కారకుల పట్ల కఠినంగా వ్యవహరించి మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపాలి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్లో చనిపోయిన బాధితులకు యాజ్ పర్ మాంట్రియల్ కన్వెన్షన్ ట్రీటీ ప్రకారం ఎయిర్ ఇండియా 1.5 వరకు ఇన్సూరెన్స్ అందించాలి. అది కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందుతాయి. కానీ డబ్బులు ఎన్ని అందినా మనిషి ప్రాణానికి విలువ కట్టలేనిది. కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రమాదాల ముందు ఏదైనా ఫిషీ అనిపిస్తే కాంప్రమైజ్ అవ్వకుండా నిలదీసి మేనేజ్మెంట్ని లేదంటే క్రూని అడిగి అవసరమైతే అథారిటీస్ దృష్టికి తీసుకువెళ్ళి సీరియస్గా ఉంటే ఎంతో కొంత మన బాధ్యత కూడా నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. జై హింద్.